హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషామోహన్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఇంకా మా ఊర్లో అయితే చలి భయంకరంగా ఉందండి. తిరుపతిలో అయితే మార్నింగ్ 8 అవుతున్నా కూడా చలిగానే ఉంది. క్లైమేట్ అంతా కూల్ గా అన్నమాట. ఎండ ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాము. అలా ఉంది. క్లైమేట్ చేంజ్ వల్ల ఇంకా హెల్త్ ఇష్యూస్ కామనే కదండి. రొటీన్ అన్నమాట. వ్లాగ్ లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నా డైలీ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా యాజ్ యూజువల్ పిల్లల్ని రెడీ చేసి వంట చేసి స్కూల్ కి పంపించేసిన తర్వాత ఇంకా నేను లెమన్ అండ్ హాట్ వాటర్ తాగేశాను. దాని తర్వాత కొన్ని వీడియోస్ ఎడిటింగ్స్ ఉంటే అవి చూసుకుంటూ ఉండిపోయాను. పెద్దగా ఏం షూట్ చేయలేదు. ఇంకెక్కడ చూసారా, దివ్య వచ్చిందనమాట. తనకి ఎగ్జామ్స్ జరుగుతా ఉన్నాయి, అందుకనేసి అని వచ్చింది. ఎగ్జామ్ అటెంప్ట్ చేసేసి కాలేజ్ నుంచి ఇంక ఇలానే వచ్చింది. ఇంకా మార్నింగ్ వెళ్తుంది ఊరికి. ఇంక ఇక్కడ చూసారా, వీళ్ళైతే స్టార్ట్ చేశారు. లాస్ట్ దీపావళి మిగిలిన టపాకాయలు ఉన్నాయండి, అవి కాల్చారు. దాని తర్వాత ఇక్కడ చలికి మంట వేస్తున్నారంట. ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. ఇక్కడ నన్ను హెల్ప్ చేయమన్నారు. మండుకోవట్లేదంటే ఎంతసేపు అయినా, నువ్వు వచ్చి హెల్ప్ చేయమ్మా అంటే ఫైనల్లీ నేనైతే హెల్ప్ చేశాను. పిల్లలు చేసే పనులు చూస్తుంటే అప్పుడప్పుడు మన చిన్నప్పటి రోజులు కూడా గుర్తొస్తాయి కదండి. అలాగా నాకు కూడా గుర్తొచ్చాయన్నమాట. చిన్నప్పుడు నేను కూడా ఇంతే చాలా అల్లరి. అసలు వింటర్ వస్తే చాలు ఈ విధంగా చలి మంట వేసుకునే వాళ్ళము పిల్లలందరూ కలిసి. చాలా సరదాగా ఉండేది. అప్పుడైతే ఈ ఫోన్స్ అన్ని లేవు కదండి. పిల్లలందరం బయట ఆడుకునే వాళ్ళం, ఇలాంటి పనులన్నీ చేసే వాళ్ళము. అలా కొన్ని మెమరీస్ అయితే గుర్తొచ్చాయి. ఇంకా ఆ పని అయిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో వచ్చి బట్టలన్నీ మడత పెడుతున్నాను. ఎన్ని ఉన్నాయి చూడండి. ఇది పెద్ద టాస్క్ అన్నమాట. బట్టలు మడత పెట్టడం నాకైతే చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఇంకా ఆడే అలా గడిచింది. ఇంక ఇది సండే రోజు అన్నమాట. ఇది లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్ అండి. 4 days వ్లాగ్ కలిపి దీంట్లో పెట్టేస్తున్నాను. ఇంకా సండే అయినా ఉజ్వల్ కి స్కూల్ ఉందన్నమాట, తన్ని పంపించేశాను. ఇంకా వీళ్ళు మళ్ళీ స్టార్ట్ చేశారు టపాకాయలు కాలవడము. ఇవి దీపావళి తెచ్చినటివి కొన్ని ఎత్తి పెట్టానండి. అవి అప్పుడప్పుడు ఈ విధంగా ఎత్తుకొని వచ్చి ఆడుకుంటూ ఉంటారు. కొంతసేపు నేను తోడుగా ఉంటానన్నమాట, వాళ్ళు భయం లేకుండా. ఖుషి చూసారా ఎంత భయపడుతూ కాలుస్తుందో. ఇంకా వీళ్ళు ఆ పనిలో ఉంటే ఇంక ఇక్కడ నేను లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్ కి వచ్చి సంగటి చేస్తున్నాను, రాగి సంగటి అన్నమాట. దానికి కాంబినేషన్ చికెన్ కర్రీ. చాలా రోజులైంది రాగి సంగటి విత్ చికెన్ కర్రీ తిని, అందుకనేసి అని చేస్తున్నాను. బాగుంటుంది, నాకు చాలా ఇష్టం అన్నమాట రాగి సంగటి అయితే. ఇంకా మోహన వస్తూ ఈ జ్యూస్ అయితే తీసుకొచ్చారు, బత్తాయి జ్యూస్ అన్నమాట. ఫైనల్లీ వంట అయితే అయిపోయింది. రాగి సంగటి విత్ చికెన్ కర్రీ అన్నమాట. రాగి సంగటిలోకి ఏ కర్రీ అయినా బాగుంటుంది. మెయిన్ గా చికెన్ కర్రీ గానీ, మటన్ కర్రీ గానీ, మిరపకాయ కూర గానీ, టమాటా గానీ సూపర్ గా ఉంటుంది అనమాట. ఏదైనా దానికి సూపర్ గా ఉంటుంది కాంబినేషన్. నాకు చాలా ఇష్టము రాగి సంగటి అయితే. ఇంక ఇక్కడ ముద్ద చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు అనమాట. ఇలాగే ప్లేట్ లో పెట్టుకొని అన్నం లాగా తినడం అయితే ఇష్టము. ఫైనలీ అందరికి పెట్టిచ్చేసాను. లంచ్ అంతా తినేశారు. ఇంకా లాస్ట్ లో నేను తింటున్నాను. నాకు చాలా ఇష్టం అన్నమాట. మీలో ఎంతమందికి రాగి సంగటి అంటే ఇష్టమో కామెంట్ చేయండి. దానికి కాంబినేషన్ ఏది బాగుంటుంది, మీకు ఏది నచ్చుతుందో కూడా కామెంట్ చేయండి. ఇక్కడ దివ్య అయితే ఊరికి బయలుదేరేస్తుంది. ఈవినింగ్ 3:30కి అలా స్టార్ట్ అయిందనమాట. ర్యాపిడో బుక్ చేశాను. ఇంకా డైరెక్ట్ గా బస్ స్టాండ్ కి వెళ్ళి అక్కడి నుంచి ఊరికి వెళ్తుంది. జస్ట్ నైట్ ఇక్కడ స్టే చేయడానికి వచ్చింది. ఇంకా మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతుంది, ఎందుకంటే నెక్స్ట్ డే కాలేజ్ ఉందన్నమాట. ఇంకా అందుకనేసి అని వెళ్ళిపోతుంది. ఇంకా తనకి సెండ్ ఆఫ్ అయితే ఇచ్చేసాము. రిషిక్ అయితే అసలు వాళ్ళ అక్కని పంపించాలనే లేదు, ఇక్కడే ఉండమని చెప్పు అని చెప్తుంది. ఇంకా కాలేజ్ ఉంది కదమ్మా అని చెప్పాము. సరేనని ఒప్పుకొనింది. మార్నింగ్ అంతా టపాకాయలతో ఆడుకునింది ఖుషి. ఇంక ఇప్పుడు షటిల్ ఆడుతుంది చందుతో కలిసి. మోహన అదే పనిగా తీసుకొచ్చాడు షటిల్ బ్యాట్, కాక్స్, పిల్లలు ఆడుకుంటారు అని.
మంచి ఎక్సర్సైజ్ లాగా కూడా ఉంటుంది అనేసని నాకు కూడా షటిల్ ఆడడం అంటే చాలా ఇష్టము. బాగుంటుంది బాడీకి ఎక్సర్సైజ్ లాగా అని అందుకనే ఇష్టం. ఇది మండే ఈవినింగ్ అన్నమాట. సండే నైట్ మండే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేనేం వీడియో షూట్ చేయలేదు. కొంచెం పర్సనల్ వర్క్ ఉంటే బయట వెళ్ళాము. అందుకని పెద్దగా నేనేం షూట్ చేయలేదు అక్కడంతా. ఇంకా ఈవినింగ్ అయితే గుడికి వచ్చాను శివాలయానికి. 4th వీక్ స్వామికి అయితే దీపం పెడదాము అనేసని. ఈ వీక్ అయితే పిండి దీపాలు 5 చేసి పెట్టానన్నమాట. దీపం అయితే నిజంగా అండి గుడికెళ్తే నాకు చాలా రిలీఫ్ గా ఉంటుంది. మైండ్ కూడా పీస్ఫుల్ గా ఉంటుంది. చాలా హ్యాపీగా అనిపిస్తది. రిలాక్స్ గా ఉంటుంది. దేవుడి దగ్గరికి వెళ్ళి నాకు దండం పెట్టుకుంటే చాలా ఇష్టం అన్నమాట. ఏదో తెలియని వైబ్స్ వస్తాయి గుడికెళ్తే. అందరికి అలానే ఉంటుందా తెలీదు నాకు. నాకైతే మంచిగా అనిపిస్తది. గుడికెళ్తే మటుకు మైండ్ చాలా బాగుంటుంది. పీస్ఫుల్ గా ఉంటుంది. అందుకే అప్పుడప్పుడు గుడికి వెళ్తూ ఉంటాను. ఎక్కువ పూజలు చేసుకుంటూ ఉంటాను. నాకు రిలాక్స్‌గా ఉంటుందన్నమాట పూజ చేసుకోవడము. నాకు తెలిసిన పద్ధతిలో నాకు వీలైనంత వరకు చేసుకుంటానండి. ఒక్కొక్కరు ఒకలా చేసుకుంటారు. నాకు తెలిసిన పద్ధతిలో నాకు వీలైనంత వరకు చేసుకుంటానన్నమాట. ఇక్కడ చూసారా మునక్కాయలన్నమాట ఎంత పొడుగున్నాయంటే దాదాపు నా పొడుగున్నాయన్నమాట అవి. హసీనక్క అనేసని డాన్స్ క్లాస్ దగ్గర పరిచయం అన్నమాట. ఖుషితో పాటు వాళ్ళ పాప కూడా డాన్స్ నేర్చుకుంటుంది. అక్కడ అక్క పరిచయం అయ్యి వాళ్ళ చెట్లో కాయలన్నమాట అవి. ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి. నేనైతే షాక్. అంత కాయలు చూసి నేను ఎప్పుడు చూడలేదు అంత పెద్దవి. ఇంకా అవైతే ఇచ్చింది తీసుకెళ్ళి ఇంటికి అనేసని నాకు బాగా నచ్చాయి. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట. అంటే ట్యూస్డే రోజు నిద్ర లేచి వచ్చి బయట చూస్తే ఎంత పెద్ద వర్షం అంటే చాలా పెద్ద వర్షము కంటిన్యూగా పడుతూనే ఉంది. ఇంక ఈ వర్షంలోనే పిల్లల్ని రెడీ చేసి స్కూల్ కి అయితే పంపిస్తున్నాను. ఇంకా బైక్ లో అయితే వెళ్ళలేము. ఇంకా అందుకనేసని ఇంకా కార్ లో డ్రాప్ చేస్తాను అని మౌన కార్ లో తీసుకెళ్తున్నాడు. ఇంక వీళ్ళైతే వెళ్ళిపోయారు. ఇంకిక్కడ నాకు నవ్వొస్తది. ఎందుకంటే మా జిన్నోడు లోపల పెట్టి లాక్కేసాను. బయట వర్షం పడుతది. నువ్వు మొత్తం ఖరాబ్ చేసుకుంటావు అనేసని లాక్కేసాను. దానికి ఎలా చూస్తుంది చూడండి. అరుస్తుంది. ఇంకదే ఇక్కడ నాకు నవ్వొస్తది తన అల్లరి చూసి. ఇంకది ముచ్చటేసి అలా వీడియో తీశాను. ఈయనొచ్చి మా మామ అన్నమాట. అంటే మోహనాకి పెద్దనాన్న. ఊరు నుంచి అయితే వచ్చారు. హాస్పిటల్‌లో చూపించుకోవాలి అనేసని. హాస్పిటల్‌లో చూపించుకొని ఇంకిక్కడ లంచ్ చేసేసి ఇంకా రిటర్న్ అయితే ఇంటికి బయలుదేరేస్తున్నారు. జస్ట్ 1 అవర్ ఉన్నారు అంతే. ఇంక మళ్ళీ రిటర్న్ అయిపోతున్నారు. అయితే లైట్‌గా పడుతూనే ఉంది. ఇంక ఈవినింగ్ ఖుషిని డాన్స్ క్లాస్‌కి తీసుకెళ్దాము అనేసని స్కూల్ దగ్గరకైతే వచ్చాను. ఏది తప్పినా తప్పకపోయినా రొటీన్ వర్క్ అయితే నాకు మిస్ అవ్వదన్నమాట. ఈవినింగ్ 4 నుంచి నైట్ 7 వరకు వీళ్ళతోనే సరిపోతుంది. ఫైనల్లీ డాన్స్ క్లాస్‌కి అయితే వచ్చేసాను. ఇంకిక్కడ హరితో పాటు రెడ్డిది స్వెటర్ వేసుకొని చూడండి. ఆ అక్కే అన్నమాట. హసీనక్క నాకు మునక్కాయలు ఇచ్చింది. డాన్స్ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాము. ఇంకా రిటర్న్ వెళ్ళేటప్పుడు క్లైమేట్ చాలా బాగుంది కదమ్మా కూల్ కూల్ గా ఫ్రైడ్ రైస్ తిందాము అని అనింది. పైగా నాకు కూడా చాలా ఆకలేస్తా ఉన్నింది. మధ్యాహ్నం సరిగ్గానే లంచ్ చేయలేదు. అందుకనేసని బాగా ఆకలేస్తా అనింది. ఇంకిద్దరం అయితే ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకున్నాము. ఇద్దరం కలిసి తింటున్నాము. చాలా బాగుంటుందండి. ఇక్కడైతే ఫ్రైడ్ రైస్ మ్యాగ్నెట్ స్కూల్ ఆపోజిట్ వస్తుంది అనమాట. ఇది మా ఏరియాలో చాలా బాగుంటది. ఇంక ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చి యాజ్ యూజువల్ దీపం అయితే పెట్టేశాను. ఇంక ఇక్కడ ఖుషి అయితే ప్రయోగం చేస్తుంది. సోప్ రెడీ చేస్తుంది అనమాట. హోమ్ మేడ్ సోప్ అంటది. వీడియోలో చూసిందంట. ఇక్కడ ఎక్స్పెరిమెంట్ చేస్తుంది. ఏదో ఒకటి ఇలాంటి పనులు చేస్తూనే ఉంటుంది వంట రూమ్ లో. నాకు పని పెడుతూనే ఉంటుంది. ఇంక ఇక్కడ మోహనాకి కొన్ని సామాన్లు తీసుకురమ్మని చెప్పాను ఇంట్లోకి. అవి అయితే తెచ్చాడు. ఇంకా అవి సర్దుకోవాలి. ఇక్కడ చూసారా చందు బర్త్డే అన్నమాట. చాక్లెట్ ఇవ్వడానికి వచ్చింది. ఇంకా మార్నింగ్ కుదరలేదన్నమాట. వెళ్తుంది కాబట్టి కుదరదు. అందుకనేసని ఈవినింగ్ వచ్చి ఇచ్చింది. ఖుషికి చందుకి బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు. చందు డ్రెస్ భలే నచ్చింది. చాలా బాగుంది కలర్ కాంబినేషన్. అందుకే అలా వీడియో తీసుకున్నాను. ఇంకా బయట వచ్చి చూశాను. వర్షం కంటిన్యూగా ఉంది. నాకు మా సీరియల్ సెట్ అయితే భలే నచ్చింది లైటింగ్స్వి. అప్పుడప్పుడు అలా చూసుకుంటూ ఉంటాను. ఆ కలర్ బాగా నచ్చింది అనమాట. ఈ వర్షం తగ్గేలా లేదు అనేసి అనుకొని
ఇంకా డిన్నర్ టైం అయిందనేసని వేడిగా ఉప్మా తిందాము అని అన్నాడు మోహన. అందుకనేసని ఉప్మా అయితే రెడీ చేశాను. వీళ్ళకి పెట్టిచ్చేసాను, తిన్నారు. ఇంకా నేను కూడా తిన్నాను. ఇంకా ఆ డే అలా గడిచిందనమాట. ఇది నెక్స్ట్ డే. ఇంకా వైఫై మాది కొద్దిగా ప్రాబ్లం ఉందన్నమాట. సరిగ్గానే కనెక్ట్ అవ్వట్లేదు. నెట్ కూడా సరిగ్గా రావట్లేదు. ఫాస్ట్ గా రావట్లేదు అనమాట. అందుకనేసని దాన్ని చెక్ చేసి న్యూ బాక్స్ పెట్టండి అని చెప్పాము. ఇంకా వాళ్ళైతే వచ్చారు. ఫైనల్లీ బాక్స్ అంతా ఫిట్టింగ్ చేసేసారు. సిగ్నల్స్ అన్ని చెక్ చేసి అంతా బాగుందని చెప్పేసి వెళ్ళారు. ఇంక వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చాను. నా జనరల్ చెకప్ థైరాయిడ్ అనమాట. 3 మంత్స్కి ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇంకా దానికోసం అని వచ్చాను. ఇంకా బ్లడ్ ఇచ్చాను, వెయిట్ చేయమన్నారు. ఇంకా రిపోర్ట్ వచ్చి ఇంకా డాక్టర్ దగ్గర చూపించుకొని ఇంటికి వచ్చేసరికి 4 అయిందనమాట. అంత టైం పడుతుంది ఆ హాస్పిటల్లో మేడంతో కలవాలంటే. ఇంకా ఇది ఏమైంది ఏంటి అని అనుకుంటున్నారా? ఖుషి చేసిన ఘనకార్యం అండి. ఆమెకి స్పోర్ట్స్ ఉన్నాయన్నమాట. ఆ గేమ్‌లో ఆడడము మోకాలు నొప్పి పట్టుకునింది. దానికోసం నొప్పని ఏడుస్తుంటే పసుపు పట్టు అయితే వేశాను. ఇది ఎలా వేస్తానో కూడా ఇంతకుముందు వీడియోలో చూపించున్నాను. ఎవరికైనా కావాలంటే అడగండి. మళ్ళీ ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నొప్పి ఏదన్నా పట్టుకుంటే చాలా రిలీఫ్ ఇస్తదనమాట అది. ఒకసారి ట్రై చేయండి. ఇంకా మార్నింగ్ లంచ్ కోసం అనేసని దొండకాయలు కడిగి కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇంకా లంచ్ బాక్స్‌కి మార్నింగ్ కట్ చేసి చేసుకోవడం లేట్ అవుతుంది కాబట్టి ముందుగానే కట్ చేసి పెట్టుకుందామని అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇంకా డిన్నర్‌కి అయితే రైస్ పెట్టేశాను. టిఫిన్ అయితే చేయలేదు. రైస్ చేసేసాను. ఇక్కడ ఖుషికి అయితే తినిపిస్తూ ఉన్నాను. తినిపించమ్మా కాళ్ళు నొప్పి అని అనింది. ఇంకా తినిపిస్తూ ఉన్నాను. ఇంకా అలా గడిచింది ఆ డే. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ దొండకాయ రైస్ అయితే లంచ్ బాక్స్ చేశాను. ఇంకా అలాగే ఎగ్ కర్రీ అయితే చేశాను టమాటా వేసి. ఇలా చేస్తే ఉజ్వల్‌కి చాలా ఇష్టం అనమాట. ఇంకా దొండకాయ రైస్ విత్ ఎగ్ కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఇంక వీళ్ళని స్కూల్‌కి పంపించేసిన తర్వాత బ్యాంక్‌లో కొద్దిగా వర్క్ ఉన్నిందనమాట నాకు. ఇంక అందుకని ఆటోలో వెళ్తున్నాను. బైక్‌లో వెళ్ళలేదనమాట. బైక్ తోలడానికి చెయ్యి నొప్పిగా ఉన్నింది ఆ రోజు ఎందుకో. ఇంక అందుకనేసని మోహన్ ఆటో బుక్ చేయంటే ఆటో బుక్ చేశాడు. ఇంకా ఆటోలో బ్యాంక్‌కైతే వెళ్తున్నాను. ఇంకా బ్యాంక్‌లో వర్క్ చూసుకొని అన్ని పనులు కంప్లీట్ చేసుకొని పిల్లల్ని స్కూల్ దగ్గర పికప్ చేసుకొని ఇంకా డాన్స్ క్లాస్‌కి కంప్లీట్ చేసుకొని ఖుషీకి ఇంక ఈవినింగ్ అనమాట ఇది. స్పోర్ట్స్ బనాంజాకైతే వచ్చాము. ఎందుకనంటే స్పోర్ట్స్ ఆడుతుంది. తనకి గేమ్స్ ఉన్నాయని చెప్పాం కదండీ! దానికి సేఫ్టీ గార్డ్స్ కొన్ని తీసుకోవాలంట. అందుకని వచ్చాము. ఇంకా అవి తీసుకున్న తర్వాత ఇక్కడ చూసారా మోహన ఉజ్వల్ వెయిట్ లిఫ్టింగ్‌ది ప్రాక్టీస్ చేస్తున్నాడు. మోహన మ్యారేజ్‌కి ముందు జిమ్‌కి వెళ్ళేవాడండి. ఇవన్నీ తెలుసనమాట. మ్యారేజ్ అయిన తర్వాత ఆపేసాడు జిమ్‌కి వెళ్ళడము. అంతకుముందు వెళ్ళేవాడు. ఇలాంటివన్నీ చేయమని ఉజ్వల్‌కి చెప్తా అంటే ఉజ్వల్‌కి అస్సలు అవ్వదనమాట. అవన్నీ నేను చేయను బో డాడీ అంటూ ఉంటాడు ఫన్నీగా. వాడి వల్ల కూడా కాదులేండి చేయలేడు. ఇంక అక్కడి నుంచి పెట్ షాప్ కార్నర్‌కి అయితే వచ్చాము. అక్కడికొచ్చి ఇది చూస్తే ఫస్ట్ నేను డాల్ అనుకున్నాను. కానీ అది పిల్లనమాట. ఉజ్వల్ అది పిల్లమ్మా అని అంటున్నాడు. నేను షాక్ అసలు దాన్ని చూసి. పిల్లిలానే లేదు బొమ్మలాగునింది. ఇంకా పెట్ షాప్‌కి ఎందుకెళ్ళామంటే మా చిన్నోడి బర్త్‌డే వస్తుందనమాట. దానికి డ్రెస్ తీసుకుందామనేసని వెళ్ళాము. మా చిన్నోడికి డ్రెస్ తీసుకొనేసి ఇంక ఇంటికైతే వచ్చేసాము. ఇంక ఇంటికొచ్చిన తర్వాత డిన్నర్‌కైతే ఉప్మా అండ్ చట్నీ అయితే చేశాను. ఇంక వీళ్ళకి పెట్టిచ్చేసాను. తిన్నారు. ఇంకంతే. ఇంక ఇది నెక్స్ట్ డే అనమాట. నేను కంటిన్యూగా పెట్టట్లేదండి. మెయిన్ థింగ్సే యాడ్ చేస్తున్నాను. లెంత్ ఎక్కువ అవుతుంది. వీడియో ఎక్కువ అవుతుంది అనేసని పెట్టట్లేదు. మెయిన్ యాడ్ చేస్తున్నాను. ఇంక నేను మోహన ఇద్దరం కలిసి షాపింగ్‌కైతే వెళ్తున్నాము. మోహన కోసం అనమాట. షర్ట్స్ కొన్ని, ప్యాంట్స్ కొన్ని తీసుకోవాలి ఉజ్వల్‌కి కూడా. ఇంకా అందుకనేసని ఇద్దరం కలిసి షాపింగ్‌కైతే వచ్చాము. అది కూడా దర్శన్‌కొచ్చాము. మోహనాకి దర్శన్‌లోనే తీసుకుంటేనే నచ్చుతుంది. ఇక్కడ క్లాత్ ఉంటుంది, రెడీమేడ్ ఉంటుంది. డైరెక్ట్‌గా వాళ్ళే స్టిచ్ చేసి ఇస్తారనమాట. మ్యారేజ్‌కి ముందు నుంచి మోహన దగ్గర 20 ఇయర్స్ నుంచి మోహన ఇక్కడే స్టిచ్ చేపించుకుంటున్నాడు. వీల్ మెటీరియలే యూజ్ చేస్తాడనమాట. మోహన బట్టలన్నీ దర్శన్‌లో కొన్నాటివే. ఇంకెక్కడ తనకి నచ్చవు పెద్దగా. ఇంకక్కడ షాపింగ్ అయితే అయిపోయింది. ఇచ్చేసాము. మయూరి బేకరీకి అయితే వచ్చాము. ఇక్కడ ఒకప్పుడున్నంత టేస్ట్ ఇప్పుడైతే లేదండి. ఇంకేదో ఒక వెజిటేబుల్ బన్ తీసుకొని తినేసి ఇంకా రిటర్న్ వస్తూ మార్కెట్ దగ్గరైతే ఆగాము. కొన్ని కూరగాయలు తీసుకొని
ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాము. మాతో పాటు వర్షం కూడా మళ్ళీ లైట్గా స్టార్ట్ అయిందనమాట పడడము. ఇంకా ఫాస్ట్గా అయితే ఇంటికి వచ్చేసాము. ఇంక ఇంటికి వచ్చామో లేదో చూసారా, వర్షం అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఈ వర్షం అయితే తిరుపతిలో ఈ మధ్యలో వదలనే లేదండి. కంటిన్యూగా పడుతూనే ఉన్నాయి. ఎప్పుడు పడతాయో తెలియదు, ఎప్పుడు ఆగుతుందో తెలీదు, అలా ఉన్నాయన్నమాట. ఇంక ఈవినింగ్ మళ్ళీ స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ పూజకంతా రెడీ చేసుకుంటున్నాను. ఎందుకనంటే ఇంకా ఆ రోజు పొలిపాడ్యమి అనమాట. పొలిపాడ్యమి పూజ ఇంకా గుడికెళ్ళి చేసుకుందామంటే వర్షం కంటిన్యూగా పడుతూనే ఉంది, వెళ్ళలేకపోయాను. అందుకనేసని ఇంక ఇంట్లోనే పొలిపాడ్యమి పూజ అయితే చేసుకుంటున్నాను. పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈవినింగ్ యాజ్ యూజువల్ నా రొటీన్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయినాను. అదే అండి, ఖుషిని స్కూల్ దగ్గర పికప్ చేసుకొని డాన్స్ క్లాస్ తీసుకెళ్ళాలి కదా, అక్కడికి వెళ్ళే దారిలో ఈ చెట్టు నాకు కొత్తగా కనపడిందండి. అదేం చెట్టో తెలీదు, చాలా బాగుంది. ఆ అంకుల్ అయితే పేరు చెప్పాడు కానీ గుర్తులేదు. మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. చాలా డిఫరెంట్గా ఉంది, అందుకని అలా వీడియో తీశాను. బాగుందనిపించి డాన్స్ క్లాస్కి అయితే వచ్చానండి. వచ్చేసరికి ఇక్కడ బుట్ట బొమ్మల్లాగా ఒక్కొక్కరు ఎంతో బాగా రెడీ అయి వెళ్తున్నారు చూడండి. ప్రోగ్రామ్ ఇవ్వడానికి తిరుచానూరు బ్రహ్మోత్సవాలు జరిగాయన్నమాట. అక్కడ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి వెళ్తున్నారు వీళ్ళు. చాలా బాగా అనిపించింది, అందుకే అలా వీడియో తీసుకున్నాను. ఇంటికైతే వచ్చేసాము డాన్స్ క్లాస్ నుంచి. ఇంక వస్తూ బోండాలు వేడిగా తెచ్చుకున్నాం అనమాట. కూల్ క్లైమేట్కి వేడిగా తిందాము అనేసని వీళ్ళకైతే పెట్టించాము. ఇంకా నేను కూడా తిన్నాను. చాలా బాగుంటుంది కదండి కూల్ క్లైమేట్కి వేడి బోండాలు బజ్జీలు తింటే. చేసే ఓపిక లేక పిచ్చుకొని తిన్నాము. ఇంక ఇక్కడ పిండి అయితే ఇడ్లీకి ప్రిపేర్ చేసి పెట్టేశాను. ఇడ్లీ పిండి అయిపోయింటే ఇంకా డిన్నర్కి అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను. ఇంకా అదే చేయమన్నారనమాట. అందుకనేసని ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేశాను. ఇంకా వీళ్ళకైతే పెట్టించేసాను, తిన్నారు. ఇంక ఈ లోపల నాకు ఒక కొరియర్ అయితే వచ్చింది ఆఫ్టర్నూన్. అది ఏంటంటే షాల్ అన్నమాట. నేను ఒక డ్రెస్ అయితే స్టిచ్ చేసుకున్నాను, శారీని డ్రెస్ గా కన్వర్ట్ చేశాను. అది కూడా చూపిస్తాను ఏం డ్రెస్ ఏంటని. ఇంకా దానికోసం నేను షాల్ అయితే ఆర్డర్ పెట్టాను. యాక్చువల్లీ నేను బ్లాక్ అయితే ఆర్డర్ పెట్టాను, బట్ మెరూన్ అయితే వచ్చింది. ఇది మీషోలో ఆర్డర్ పెట్టాను అనమాట. ఇంకా దీన్ని ఎక్స్చేంజ్ చేయాలి. క్లాత్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, అందుకనేసని మీతో షేర్ చేసుకుందాము అనేసి చూపిస్తున్నాను. ఎవరికైనా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంది అనమాట, సూపర్ గా ఉంది. లెంత్ అంతా బాగా నచ్చింది, అందుకే మీతో అలా షేర్ చేశాను. ఇంక ఇక్కడ నేను మోహనాతో వెళ్ళినప్పుడు వెజిటేబుల్స్ తెచ్చుకున్నాను కదండి మార్నింగ్ షాపింగ్కి వెళ్ళినప్పుడు. ఇంకా వీటిని ఇక్కడ కూర్చొని అన్ని ఒలిచి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మార్నింగ్ ఒలిచి పెట్టుకొని లంచ్ చేయాలంటే లేట్ అయిపోతుంది అనమాట స్కూల్ టైము. కాబట్టి నైట్ లోనే ఇవన్నీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. మార్నింగ్ తొందరగా అయిపోతుంది వంట అనేది. టీవీ చూస్తూ ఓపిక్గా అన్ని ఒలిచి పెట్టుకునేసాను. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఇలా గడిచిందనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.